ఓటీపీ ద్వారా వెరిఫై చేసి వారిని వారి కుటుంబ సభ్యులందరినీ మీరు వారి ఇంటికి నమోదు చేసుకోవచ్చు అనమాట. కానీ దాంట్లో ఒక కండిషన్ ఏముంది, ఒక ఇంటి నుంచి ఒక కుటుంబం నుంచి ఒక్క మంచిని చేయాలి అనమాట, మళ్ళీ మళ్ళీ చేయకూడదు. బికాజ్ మన జనగణనలో వారు 2 సార్లు 3 సార్లు కౌంట్ అవుతారు కాబట్టి 1 టైం చేయవచ్చు. ఎక్కడైనా నుంచి ఇక్కడికి చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఢిల్లీ నుంచి వస్తాను, నేను ఇక్కడ కూర్చుని నా తల్లిదండ్రులకి అవి ఎంత టెక్నాలజీ రాకపోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా నేను వారిని నమోదు చేయవచ్చు. నమోదు చేసిన తర్వాత వారికి ఒక నంబర్ జనరేట్ అవుతుంది అనమాట. ఆ నెంబర్ కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది. ఆ నెంబర్ మీ దగ్గర మెసేజ్ ద్వారా కూడా వస్తుంది. మీరు ఏ మొబైల్ ద్వారా నమోదు అవుతారు ఆ మెసేజ్ రూపంలో మీకు SMS వస్తుంది. ఆ నంబర్ మన ఎన్యూమరేటర్స్ ఈ ప్రక్రియ మాత్రమే 15 రోజులకే ప్రాధాన్యం ఇవ్వబడింది. ఆ 15 రోజుల తర్వాత మన ఎన్యూమరేటర్స్ ఎలాగో ప్రతి ఇంటికి పోయి నమోదు చేస్తారు. అప్పుడు ఆ నంబర్ చూపిస్తే అది సరిపోతుంది. మళ్ళీ వారు ఎన్యూమరేషన్ చేయాల్సిన పని లేదు. దట్ మీరు ఆల్రెడీ సెల్ఫ్ ఎన్యూమరేట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా పని ఈజీ అవుతుంది. నేను డేటా చూస్తే ఫస్ట్ డే ఇది మనం సండేకి మొదలయ్యాము. సండే నుంచి చూస్తే ఆల్రెడీ కంట్రీ వైడ్ గా 50 లక్షల వరకు జనాలు సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకున్నారు అనమాట. సో ఇంకా మెల్లమెల్లగా ఇది జనాల మధ్యలో పోతుంది. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం కూడా అదే. మీ అందరితోటి మీడియా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా అందరి జనాభాకి